హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈట్ వెల్ స్టే ఫిట్. ఈరోజు ఎంతో హెల్దీ అండ్ ఈజీ స్వీట్ ఐటెంతో నేను మీ ముందుకు వచ్చేసాను. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, ఎంత జ్యూసీగా ఉందో. ఇది మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకొని దీనికోసం మనం బొంబాయి రవ్వని తీసుకుందాం. ముందు ఈ బొంబాయి రవ్వని స్టవ్ సిమ్లో పెట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నెమ్మదిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకునేటప్పుడు మనకు ఒక మంచి స్మెల్ వస్తుంది, అది వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో మనం ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం. ఈ గోధుమ పిండిని కూడా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. దీన్ని కూడా మంచి స్మెల్ వచ్చేదాకా సిమ్లో పెట్టి మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేస్తూ వేయించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల మొత్తం పిండి అంతా ఈవెన్గా వేగిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి సిమ్లోనే పెట్టి వేయించుకోండి. ఇది వేగడానికి మనకు ఒక 5 to 10 minutes పడుతుంది. మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేస్తూ వేయించుకోండి. మొత్తం ఒకటేసారి పోసేయకుండా మధ్య మధ్యలో యాడ్ చేస్తూ సిమ్లో పెట్టి మినిమం 10 minutes వేయించుకోండి. ఇలా వేయించుకోవడం వల్ల స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ స్వీట్ షాప్లో తీసుకున్న దానిలాగానే ఉంటుంది. ఇప్పుడు గోధుమ పిండి వేగిపోయింది, దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా మొత్తం పిండిని ఈవెన్గా వేయించుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనకు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అంటే మనకి ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకోండి, ఇవే ఉండాలని రూల్ ఏం లేదు. మీకు అప్పటికప్పుడు ఇంట్లో ఏవి ఉంటే అవి వేసి వేయించుకోండి. బాదాం, కాజు, కిస్మిస్, ఇంకేమన్నా నట్స్ కానీ సీడ్స్ కానీ ఏమున్నా కూడా వేసుకోవచ్చు. వీటిని కూడా స్టవ్ సిమ్లో పెట్టి నెమ్మదిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా నేను ఇక్కడ గుమ్మడి గింజలు ఇంకా కిస్మిస్ నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, వేసాను. మీ దగ్గర ఏం లేకపోతే ఓన్లీ ఇలాచీ కూడా యూజ్ చేసి, బెల్లం ఇలాచీ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. దీనికోసం మనకు అరకప్పు బెల్లం అయితే పడుతుంది. మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా, ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు బెల్లం పడుతుంది. దీంట్లో మనం ఒక 7-8 బాదాం, అలాగే ఒక 4-5 కాజు ఇందాక మనం వేయించుకున్నాం కదా అవి వేసేసుకుందాం. ఒక 4 ఇలాచీ వేసుకుందాం. ఇవన్నీ వేసుకొని మనం దీన్ని ఒకసారి గ్రైండ్ పట్టుకోవాలి. గ్రైండ్ పట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందాక గ్రైండ్ పట్టుకున్న బెల్లాన్ని మనం దాంట్లో వేయాలి. బెల్లం మొత్తం కరిగేదాకా కరిగించుకోవాలి. ఇది ఎక్కువ మనకు పాకం ఉండకట్టాల్సిన అవసరం లేదు, తీగ పాకం వస్తే సరిపోతుంది. ఒక 5 minutes మనం దీన్ని కరిగించుకుంటే తీగ పాకం లాగా వస్తుంది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. లేదంటే ఎక్కువ పాకం వస్తే గట్టిగా అయిపోతాయి లడ్డూలు. తీగ పాకం వస్తే సరిపోతుంది. అలా వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న గోధుమ పిండిని దీంట్లో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఒకటే ఇలా ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో మన దగ్గర ఇంకా నెయ్యి ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. నా దగ్గర ఇంకా నెయ్యి ఉంది కాబట్టి నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నెయ్యి యాడ్ చేస్తూ కలుపుకోవడం వల్ల మొత్తం ఇట్లా మెత్తగా వస్తుంది, మంచిగా కన్సిస్టెన్సీ అనేది బాగా వస్తుంది. తర్వాత మనం దీంట్లో ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, వాటిని కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇది ఒక 5 to 10 minutes మనకు చల్లారాలి. ఇక చూసారా, చల్లారిన తర్వాత
ఇలా ఇలా పొడి ముద్ద ముద్దగా వస్తుంది, ఎందుకంటే మనం నెయ్యి వేసి వేయించుకున్నాం కదా. తర్వాత ఇలా ఉండలు చుట్టుకోవాలి, లడ్డూలాగా చుట్టుకోవాలి. కన్సిస్టెన్సీ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా ఒక్కొక్కటి మనం ఉండల్లాగా చుట్టుకుంటే గోధుమ లడ్డూలు అనేవి రెడీ అయిపోతాయి. చూసారు కదా, నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టుకోండి. మొత్తం ఇలా ఒక్కొక్కటిగా చుట్టుకున్న తర్వాత దీన్ని ఒక 5 to 10 minutes అలా వదిలేయాలి గాలికి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన గోధుమ పిండితో లడ్డూలు మనకు రెడీ అయ్యాయి. నేను ఇక్కడ ఒకటి మీకు చూపిస్తున్నాను, చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత జ్యూసీగా ఉన్నాయో. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ పండుగకు మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.